వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తోంది. దీంతో బోధనా సూత్ర ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపు మంత్రి సీతక్క పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, భారత ఆత్మ అని అన్నారు సీతక్క. తెలంగాణ నేతలపై దేశ సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనం జరగడం సంతోషకరమని తెలిపారు. జనవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహ్వానమిస్తామని చెప్పారు. हमारे देशवासी, विशेषकर हमारी युवा, भारत की सभ्यता संस्कृति के बारे में और अधिक जान समझ सकेंगे। इसके लिए भारत सरकार अनेक कदम उठा रही है। इस दिशा में राष्ट्रपति भवन में भी अनेक प्रयास किए जा रहे हैं। नई दिल्ली में स्थित राष्ट्रपति भवन के साथ साथ शिमला, हैदराबाद और देहरादून में स्थित राष्ट्रपति आवास जनता के आगमन के लिए खुले हैं। वहां और अधिक से अधिक लोग आए तथा भारत की समृद्ध सांस्कृतिक विरासत और इतिहास से परिचित हो, इसके लिए विशेष प्रयास किए जा रहे हैं। राष्ट्रपति भवन को मैं जनता का ही भवन जानती हूँ, ये राष्ट्र का भवन है। इस सोच के अनुसार राष्ट्रपति भवन को आम जनता से जोड़ने के लिए निरंतर कार्य किया जा रहा है। इस वर्ष मार्च में राष्ट्रपति भवन में विविधता का अमृत महोत्सव का दूसरा संस्करण आयोजन किया गया। రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్, గుంటూరుకు చెందిన కాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చాడు. ఇదే సమయంలో డ్రగ్స్ సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి విశాల్ సింగ్ చౌహాన్తో పాటు కాజా వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్ కోసం గాలింపులు చేపట్టామంటున్నారు. మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్లో కూడా 11 గ్రామ్స్ MDMA డ్రగ్ దొరకడం జరిగింది.
వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అని ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. 1220 రైట్. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీసాగర్, గుంటూరులో డ్రగ్స్ కలకలంగా మారాయి. ఏదైతే మరి ఇతర రాష్ట్రాల నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి ఆ లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి గంజాయిని పోలీసులు, నల్లబాడు పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీన్ని దాదాపు లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఈ గంజాయి సంబంధించి కూడా అటు కాలేజీకి విద్యార్థులకి ఎక్కువగా విక్రయించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో కూడా పోలీసులు, నల్లబాడు పోలీసులు సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వీరికి సంబంధించిన 3 వ్యక్తులు కూడా కేవలం 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వీరందరూ కూడా అటు కర్ణాటక నుంచి తరలిస్తున్నట్టు కూడా గుర్తించారు. ఏదైతే మరి ఈ డ్రగ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. గంజాయి వ్యవహారంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక నిఘా వ్యవస్థ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే దీన్ని ఒక చాకచక్యంగా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లిక్విడ్ కి సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా లిక్విడ్ రూపంలో విక్రయిస్తున్నారు. గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తు పదార్థాలు కూడా కాలేజీ విద్యార్థులు అడ్డాగా చేసుకొని విక్రయిస్తున్నటువంటి నేపథ్యం వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వీటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతం నుంచి వస్తుంది వాటిని కట్టడి చేసే విధంగా, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గంజాయి పైన ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ గంజాయి లేని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాల మేరకు కూడా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు పోలీసులు అదుపు తీసుకున్నారు. వీరిని కూడా రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శాలిని, సాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జొన్నవారిగూడెంకి చెందిన గంగాధర్కి 3 కుమార్తెలు. వసతి గృహంలో ఉంటున్న పెద్ద అమ్మాయి కావ్య మధ్యాహ్నం లంచ్కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా చున్నీతో ఉరివేసుకున్న కావ్యను చూసి కేకలు వేయడంతో ఉపాధ్యాయులు అక్కడికి వచ్చారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలై 25 నుంచి పనిచేస్తున్నానండి. అయితే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైం సార్. ఆ లంచ్ టైంలో పిల్లలందరూ లంచ్కి వెళ్తున్నారండి. ఒకరు పక్కనే స్టాఫ్ రూమ్ అండి. ఆ పక్క రూమ్లోనే తింటున్నారు స్టాఫ్ కూడా లంచ్ చేస్తున్నారు. ఇంకా అందరూ వెళ్ళిపోలేదండి, వెళ్తూనే ఉన్నారు. 1:10 అలా అయింది. ఈ లోపల గట్టిగా పిల్లలు అరిచారండి. అరిస్తే ఏంటని వెళ్ళేటప్పటికి ఇలా చున్నీకి చుట్టుకుని ఉందండి. ఇమ్మీడియట్గా కిందకి దింపారండి సెక్యూరిటీ గార్డు. దింపిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, పోలీసులకి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కిరణ్ అందిస్తారు. కిరణ్. శిరీష, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మృతురాలు పొడపాటి కావ్య జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడ గ్రామం చెందిన గంగాధర్ అనే వ్యక్తికి పెద్ద కుమార్తె. వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతుంది. అదే హాస్టల్లో మృతురాలు చెల్లి కూడా 6వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులందరితో కలిసి భోజనం చేసిన కావ్య తిరిగి క్లాస్ రూమ్ కి వెళ్ళింది. అయితే చాలా సేపటి బయటకు రావడంతో తోటి విద్యార్థులు క్లాస్ రూమ్ కి వెళ్ళేసరికి చూసేసరికి సున్ని సహాయంతో ఉరివేసుకున్నట్టు స్థితిలో కనపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అరుపులు ఉపాధ్యాయులు స్పందించి వెంటనే ఆమెను కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా సమాచారం అందింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను అదేవిధంగా ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ నుంచి వివరాలు సేకరించారు. హాస్టల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అదేవిధంగా బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తారని జంగారెడ్డిగూడెం సీఐ వెంకట సుభాష్ తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వీఆర్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు పసికందు మృతి చెందింది. వైద్యం చేస్తుండగా కబోర్డు పడి దుర్మరణం చెందింది. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వీఆర్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ప్రమాదవశాత్తు పసికందు మృతి చెందింది. వైద్యం చేస్తుండగా కబోర్డు పడి దుర్మరణం చెందింది. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మూవీ వారణాసి. అయితే ఈ సినిమా టైటిల్ ప్రారంభోత్సవ వేదికపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన ఆర్జీవీ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. దేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను రక్షించినట్టే ఎవరిని విశ్వసించపోవడాన్ని కూడా రక్షిస్తుందని అన్నారు. అందుకే తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు వారికి ఎంత ఉందో రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉందని తెలిపారు. ఇక దేవుడిని నమ్మని రాజమౌళి దేవుడి పాత్రలను, కథలను ఎందుకు తన సినిమాల్లో చూపిస్తున్నాడు అనేది మూర్ఖపు వాదన అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒక సినిమా దర్శకుడు గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే ముందుగా గ్యాంగ్స్టర్గా మారాలా లేక హర్రర్ సినిమా కోసం దయ్యంలా మారాలా అని ఆర్జీవీ ప్రశ్నించారు. సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని, వ్యక్తిగత నమ్మకాలతో దానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్పీ నేత రావి నూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి అహంకారంతో హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారని ఆయన విమర్శించారు. క్షమాపణలు చెప్పేందుకు కూడా ఆయనకు మనసు రావడం లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జిహాద్ మాఫియా నిధులున్నాయన్నారు. అనేక సినిమాల్లో హిందూ విశ్వాసాలను గాయపరిచేలా చిత్రీకరిస్తున్నారని అన్నారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాం, క్షమాపణ చెప్పు. ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజున. తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులు ఉన్నాయి. అందుకే అనేక సినిమాల లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, దేవీ దేవతలను అవమానించేలాగా, హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా, హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా, మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను, విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను దర్యాప్తు చేస్తూ ఉంది. ముంబై లోపట మాఫియా దీని వెనకాల ఉన్నది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని. రెసనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో మెగా రెసోఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రెసనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. డిసెంబర్ 14న విద్యార్థుల కోసం మెగా రెసోఫాస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రతిభా పరీక్ష నగరంలోని 50కి పైగా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షతో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు రెసనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. విద్యార్థులకు 100 కోట్ల విలువైన స్కాలర్షిప్లు,
టాప్ ర్యాంకర్లకు 100 ట్యాబ్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విద్య అనేది ప్రగతిశీల సమాజానికి వెన్నెముక అని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. Maths has made India very, very popular because why so many of Indians are going abroad and they are leading many of the companies like the Microsoft, Google, Amazon. If you see all the CEOs, they're all Indians because maths was the greatest strength of Indians. The Mega Reserve Fast scholarship test is going to happen on December 14th. I'll ask you a question, children, because mostly I address the children. Because they started participating in cricket, but they have not participated in test matches or T20, we would not have known Sachin Tendulkar or Mahendra Singh Dhoni. This examination is going to be conducted in more than 50 centers, I think, in Hyderabad. Good scholarships. It's not for the sake of giving a scholarship, but he is giving a they look towards IIM Ahmedabad. So you are very fortunate to have Mr. Purnachandra Rao Garu. Student, resident students also can write. Then 1 hour of assessment. Our managing director. December 14 Hyderabad మొత్తం కూడా 50 సెంటర్స్ లో ఎగ్జామ్ జరగబోతుంది. అండ్ CBSE స్టూడెంట్స్ అవ్వచ్చు, ICSE స్టూడెంట్స్ అవ్వచ్చు, స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏ స్టూడెంట్స్ అయినా సరే రాయొచ్చు. resofast.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయడం ద్వారా వాళ్ళకి 40% కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా మినిమం 5,000 నుంచి 50,000 వరకు కూడా స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి 100 మంది విన్నర్స్కి మా సంస్థ తరఫు నుంచి లెర్నింగ్ ట్యాబ్స్ అనేది ప్రోగ్రామ్స్ జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి 100 మంది విద్యార్థులకి ఇంకా ఒక 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ పరీక్షల ద్వారా మనం 100% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ ప్రొవైడ్ చేయబోతుంది. ఈ ఎగ్జామ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి కల్పనలు కూడా 14వ తారీఖు 1 అవర్ పాటు మీటింగ్ తీసుకుని వచ్చి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టాండర్డ్ మీకు తెలుస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారని తెలుస్తుంది. దాంతోపాటు మిగతా స్కాలర్షిప్ నేర్పించుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ఎగ్జామ్ టాలెంట్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్ అని మార్గదర్శనం వచ్చినప్పుడు హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ టాలెంట్ ఎస్పెషల్గా విద్యార్థుల్లో టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు ముందుండేటటువంటి టాలెంట్ని వాళ్ళలో ఉన్న యాప్టిట్యూడ్ని బయటికి తీసుకురావాలని రెసొనెన్స్ సంస్థలు శ్రీ పూర్ణచంద్రరావు గారు డిసెంబర్ 14వ తారీఖున రెసో మెగా ఫాస్ట్ అన్న ఒక ఎగ్జామినేషన్ని స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అంటే ఫ్యూచర్ అచీవర్స్ స్కాలర్షిప్ టెస్ట్ అన్నది డిసెంబర్ 14న మన హైదరాబాద్లో సుమారుగా 50 కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఇది 5th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి 1 అవర్ ఎగ్జామ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1 అవర్ ఎగ్జామ్. అందులో మ్యాథమెటిక్స్, తర్వాత వచ్చేసి సైన్సెస్, తర్వాత లాజికల్ యాప్టిట్యూడ్, ఈ 3 కూడా టెస్ట్ చేస్తారు. దాంట్లో ఫస్ట్ 100 వచ్చిన వాళ్ళకి ట్యాబ్స్, ఆ తర్వాత చాలా స్కాలర్షిప్స్ కూడా డిజైన్ చేశారు. చాలామంది పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి స్కాలర్షిప్స్, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా వారు సంకల్పిస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 14వ తారీఖున జరిగే ఈ రెసో ఫాస్ట్ టెస్ట్లో అందరూ పాల్గొని పిల్లలు ముఖ్యంగా 5th నుంచి 10th వరకు, తర్వాత 50 సెంటర్లలో ఇది ఉండబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఇది ఆఫ్లైన్. కాబట్టి మన టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులో విచారణకు హాజరైన సమయంలో చెవిరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం మద్యం కారణంగా చిన్నాభిన్నమైందన్నారు. లిక్కర్ కేసులో తనకు ప్రమేయం ఉంటుందని చెప్పడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. 100 ఏళ్ల పూర్వీకులు సంపాదించిన ఆస్తులను అటాచ్మెంట్లోకి తీసుకురావడం ధర్మం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
నా మనసా వాస కర్మేన చెప్తున్నా. భగవంతుని మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పాను. లెక్కరు నా జీవితంలో ముట్టలేదు, లెక్కర జోలికి వెళ్ళలేదు, లెక్కర వ్యాపారం చేయలేదు, లెక్కర ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లెక్కర జోలికి వెళ్ళను. మనసా వాచా కర్మేనా చెప్తున్నా. లెక్కర జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లెక్కర ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు, ఎప్పుడో 100 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నా, నిజంగా కానీ లెక్కర ఆదాయంతో నేను సంపాదించాలని చిట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. హైదరాబాద్లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ నేతలు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కేంద్ర విధానాలను తప్పుబట్టారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను తీవ్రంగా ఖండించారు. అటవీ, ఖనిజ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రం తన విధానాలను బాహాటంగా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై అనుమానాలున్నాయని, న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి వాళ్ళు మీరు అడ్డం వచ్చిన ఎంతమందిని చంపుతారు. అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా, వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళ నివాసాల నుంచి, ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టడం అంటే వాళ్ళందరూ చంపినట్టు కదా. అది మేము ప్రశ్నించొద్దా? అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు, మీకు చట్టం ఉంది కదా, చేతనైతే అరెస్ట్ చేయండి, చేతనైతే విచారణ చేయండి. ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు. అందుకని మేము సుప్రీంకోర్టును అడుగుతున్నాం. మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడేది జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది. మనం నంబాల కేసురావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది. ఇవాళ ఇగ్నోరెన్స్ చంపేస్తే దేశమంతా స్పందిస్తూ ఉంది. ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు. ఆయన బొమ్మ చూస్తే, నిన్న ఇక్బాల్ గారి బొమ్మ కానీ, అంతకుముందు నంబాల కేసురావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే, పేపర్లో వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖమంతా కూడా మన తుపాకీ మడవలతో కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా. ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్, ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి. మొత్తం ముఖమంతా కూడా చిత్రమైపోయి ఉంది. ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా, దేశద్రోహులుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులేనా మీ దృష్టిలో? గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామనాయుడు అన్నారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు. జీవన శైలికి, జీవన ప్రమాణాలకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 217 జీవోను కూడా రద్దు చేయడం. ఈరోజు ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి దశలో కూడా మరి ఇటువంటి సంక్షేమాన్ని, ఇటువంటి అభివృద్ధిని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని దయవుంచి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. సంవత్సరాల్లో పరిశ్రమలు, పారిశ్రామికలు ఈ రాష్ట్రం వదిలి పారిపోయారు. ఒక లూలు పారిపోయినటువంటి పరిస్థితి, ఒక అమర్రాజా వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి, ఒక కియో ఎక్స్టెన్షన్ పారిపోయినటువంటి పరిస్థితి, ఒక జాకీ ఈ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి. దగ్గర 400 పరిశ్రమలు ఈ రాష్ట్రం వదిలిపోయాయి లాస్ట్ 5 years. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చి మళ్ళీ మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. అంటే సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమాన్ని. మిస్ యూనివర్స్ 2025 కిరీటం మెక్సికో వశమైంది.
థాయిలాండ్ వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలో ఫాతిమా బాష్ విజేతగా నిలిచారు. గతేడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సాంప్రదాయబద్ధంగా కిరీటాధారణ చేశారు. పోటీల ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ప్రతిష్టాత్మక టైటిల్ను సొంతం చేసుకున్నారు. మెక్సికోలో పుట్టి పెరిగిన ఫాతిమాకు 25 ఏళ్లు. సెప్టెంబర్లో జరిగిన పోటీలో మిస్ యూనివర్స్ మెక్సికో 2025గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి నేరుగా ఇప్పుడు విశ్వ వేదికపై మెక్సికో జెండాను ఎగురవేశారు. మిస్ యూనివర్స్ పోటీలో భారత్కు వరుసగా 4వసారి నిరాశ ఎదురైంది. మిస్ యూనివర్స్ పోటీలో చివరిగా భారత్ 2021లో విజేతగా నిలిచింది. భారత్ నుంచి ఈ పోటీలో నిలిచిన హర్నాజ్ సంధు 2021లో మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత గత 4 ఏళ్ల నుంచి భారత్కు నిరాశ తప్పడం లేదు.